హలో, వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం రోటి పచ్చడి చూద్దాం. టమాటో పచ్చిమిర్చి వేసి ఒక రోటి పచ్చడి చేసుకుందామండి. ఇది పల్లెటూర్లలో బాగా చేసుకుంటారు. మనం ఇందులో నువ్వులు పల్లీలు అన్నీ వేసుకోవచ్చు, కానీ మనం ఏం వేయట్లేదు. సింపుల్గా చేసుకోవడమేనండి. ఫస్ట్ కళాయి తీసుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. క్యారెట్తో ఒక 2 వేసుకుని ఒక 20 పచ్చిమిర్చి, ఒక 5 టమాటా కట్ చేసుకుని ఇలా మొత్తం వేసేసుకోవాలండి. అందులోనే కొంచెం జీలకర్ర, తగినంత పసుపు వేసుకుని మంచిగా సిమ్లో పెట్టుకుని దగ్గర అవనివ్వాలండి. ఇది ఎంతో రుచిగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీ, దోశ, ఇడ్లీ అన్నిట్లోకి ఇది చాలా త్వరగా అయిపోతుంది. మన ఛానల్ మోటో ఏంటంటే త్వరగా అయిపోవాలి, టేస్టీగా అయిపోవాలి. అంతేనండి. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇది సిమ్లో మగ్గనిచ్చి తర్వాత వచ్చిందో చూద్దాం రండి. చూడండి, ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక 4-5 రెక్కల చింతపండు వేసుకున్నాం కడిగి. ఓకే అండి, సన్నగా మగ్గనిద్దాం. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. పెరుగన్నంకి అయితే అసలు చెప్పక్కర్లేదండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పాలి. మన పచ్చడి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా చేసుకుని మనం తీసుకున్న కొత్తిమీర వేసుకుని ఈ టమాటా మిశ్రమం కప్పేద్దాం. ఈ వేడికి అది మగ్గిపోతుందండి. ఇది చల్లారాక మనం కోర్స్గా మిక్సీ పట్టుకుందామండి, మెత్తగా కానివద్దు. వెల్లుల్లి, ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి అంతా ఇలా మిక్సీ పట్టుకున్నామండి, మెత్తగా అవ్వకూడదండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని మనకి కావాల్సినన్ని ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలండి. మనం పచ్చడి తినేటప్పుడు ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. చెప్పక్కర్లేదు ఆ రుచి. మీరు చేసుకుని చూసి కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.